అదే సోయి తప్పి మాట్లాడుతున్నావే నూకల పద్మారెడ్డి. ఒక్కసారి దీని వీడియో చూడండి ఏం మాట్లాడిందో. బొట్టె జానయ్య అనేటోడు సూర్యాపేటకు సంబంధించిన రౌడీ షీటర్ మాత్రమే. ఆయనకి ఈ ఇష్యూకి సంబంధం లేదు. కానీ ఈరోజు ఒక తీర్మానం మల్లిగాడు అనే ఒక పార్టీ పెట్టి ఆయనకు మాత్రమే సంబంధించిన విషయంగా దీన్ని చూడాలి. అంతేగాని ఇది ఏ కులానికి ఏ రాజకీయ పార్టీకి కూడా సంబంధించిన అంశం కాదు అని విజ్ఞప్తి చేస్తున్నాను. చూసిరు కదా, ఒక సాటి మహిళ పైన ఈశ్వరమ్మ గారి పైన ఆ బోషిడి నా కొడుకు ఏం మాట్లాడిండు. వాణ్ణి తీసుకొచ్చి క్షమాపణ చెప్పాల్సింది పోయి ఈ బోషిడి ముండా బీసీ ప్రజల కోసం పోరాడే నాయకుడి పైన మల్లిగాడు అని అంటుంది. ఈ వేస్ట్ మొకబ్ది సిగ్గుశరం ఉన్నదే మల్లిగాడు అననీకి. వేస్ట్ దానా, నాలుక జీర్తం ఏం తెలుసు అని మాట్లాడుతున్నావే మా నాయకుడి పైన నువ్వు. ఒట్టే జానన్నని రౌడీ షీటర్ అంటావే. అసలు ఏం తెలుసా నీకు జానన్న గురించి మాట్లాడనీకి? రౌడీ షీటర్ అననీకి బిడ్డ నాలుక జీరి కారం పొడి కోసం బీసీల తెరు వస్తే ఒక వానికి మొన్న లాగు దడిపినాం. నీకేం దడపాలనే? ఎల్బీ నగర్లో జానన్నకి ఏమవసరం అంటావే? తెలంగాణ రాష్ట్రంలో బీసీల అన్యాయం అయితే బీసీలకి ప్రతి ఒక్క నాయకుడు వస్తాడే. ఎన్ని రోజులే మీరు బీసీల మీద చూపించే ప్రభావము? ఇంకా అయిపోయింది బిడ్డ, ఖబర్దార్. మొన్ననే వానికి అడలు పుట్టింది. నీకేం చేసామో గుర్తుపెట్టుకో. నోటికొచ్చిన మాటలు మాట్లాడితే కారం పొడి ఓసి కొడతాం బిడ్డ. నువ్వెక్కడున్నావో చెప్పవే నీకు దమ్ముంటే. ఆడికొచ్చి నిన్ను పొట్టుకుంటూ వస్తాం బిడ్డ మా బీసీల తేరు వస్తే గనక.